హ్యాపీ మార్నింగ్ టు ఆల్. ఈరోజు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. మన నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా ఇన్కమ్ ఉందండి. మనము ఎవ్రీడే ఏదో ఒక సోపే కావచ్చు, ఒక పేస్ట్ కావచ్చు, ఒక ఆయిల్ కావచ్చు, ఏదో ఒక షాప్కి వెళ్ళి పర్చేజ్ చేస్తూనే ఉంటాము. అక్కడ పర్చేజ్ చేయడం వల్ల మనకు ఎటువంటి లాభం ఉండదు. బట్ నేను చెప్పేది ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనం షాప్ చేంజ్ చేస్తామో అప్పుడే మన లైఫ్ అనేది కూడా చేంజ్ అవుతుందండి. అట్లా మీ ముందుకు ఈరోజు ఓఎల్సీ కంపెనీ అనేది తీసుకురావడం జరిగిందండి. ఆ కంపెనీ వచ్చేసి బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్. ఆ కంపెనీలో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద కూడా మనకు 30% డిస్కౌంట్ దొరుకుతుంది. అప్ టు 30% డిస్కౌంట్ ఉంటుంది ఎవ్రీ ప్రోడక్ట్ మీద. హెల్త్ కేరు, బ్యూటీ కేరు, అగ్రికల్చర్, పర్సనల్ కేరు, ప్రతి ఒక్క ప్రోడక్ట్ సూపర్ క్వాలిటీ ప్రోడక్ట్ అండి. మనకు ఇది మెయిన్ బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్లోనే ఉంది. మన సౌత్ ఇండియాలో స్టార్ట్ చేసిన మొట్టమొదటి బిజినెస్ ఆపర్చునిటీ ఓఎల్సీ బిజినెస్ ఆపర్చునిటీ. దీని గురించి నేను పూర్తిగా ప్లాన్ ఎక్స్ప్లెనేషనే కానీ, ప్రొడక్ట్ గురించే కానీ ప్రతి ఒక్కటి నేను మీకు అప్డేట్ ఇస్తానండి. ఇవన్నీ మనకు కంపెనీలో ఉన్న మనకు డయాలసిస్ ప్రాబ్లంకే కావచ్చు, బీపీకే కావచ్చు, మళ్ళీ మోకాళ్ళ నొప్పులకే కావచ్చు, మళ్ళీ ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు చాలామంది పైల్స్కి సంబంధించి కూడా చాలా ప్రాబ్లమ్స్ పడుతున్నారండి. ప్రతి ఒక్క దానికి కూడా మన దగ్గర హెల్త్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. అంతేకాకుండా ఎవ్రీ మంత్ కంపెనీ ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనము ఓఎల్సీ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క పైనీర్ ఫ్రీడమ్ ప్లాన్ అనే బిజినెస్ ప్లాన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఇందులో మనకి ఓఎల్సీ ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఎలా గ్రోత్ అవుతుంది, దాంట్లో ఎన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయి, దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో నెక్స్ట్ ఒక 15 to 20 మినిట్స్ మీరు కొద్ది కాన్సన్ట్రేషన్తో వినగలిగితే, సో ఓఎల్సీలో ప్రొడక్ట్స్ యూజ్ చేయడం, ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడంతో పాటు ఇందులో మనం మనీ ఇన్కమ్ ఎలా తీసుకోవచ్చు, సమ్ ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఎలా తీసుకోవచ్చు అనేది మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో విల్ స్టార్ట్ ద ప్రజెంటేషన్. సో ఓఎల్సీ మనకు అందరికీ తెలుసు, ఓఎల్సీ అనేది ఒక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. సో ఫస్ట్ చెప్పాలంటే ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనమాట. సో వాట్ ఈజ్ మీన్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే, సో ఎప్పుడైనా మనం చూడండి, ఎక్కడైనా కూడా ఒక ప్రోడక్ట్ తయారయ్యేది మ్యానుఫ్యాక్చర్ దగ్గర తయారైతే కస్టమర్ మీరు ఎప్పుడూ కూడా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళి తీసుకోరు. సో మ్యానుఫ్యాక్చర్ ఎవరికి అమ్ముతారు? ఒక ఏజెంట్కి అమ్ముతాడు, C&F ఏజెంట్ అంటారు తనని. తర్వాత దగ్గర నుంచి ఎవరికి స్టార్ట్ అవుతుంది? హోల్సేలర్కి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఎవరికి వెళ్తుంది? రిటైలర్కి వస్తుంది. అక్కడ నుంచి లోకల్ షాప్స్కి వస్తుంది. అవునా? అక్కడ నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది, అది ఏ ప్రోడక్ట్ అయినా కూడా. సో దీంతో పాటు ఏముంటుంది మనకు మిడిల్లో? ఒక పెద్ద నెట్వర్కే ఉంటుంది, దట్ ఈస్ కాల్ అడ్వర్టైజ్మెంట్ నెట్వర్క్ అనమాట. అది టీవీ వాళ్ళు కావచ్చు, న్యూస్ పేపర్లు కావచ్చు, యాడ్ ఏజెన్సీలు కావచ్చు. సో వాట్ ఎవర్, ఈ అడ్వర్టైజ్మెంట్ మొత్తం ఇలా ఉంటుంది. ఇవన్నీ దాన్ని మనం లీడ్ చేస్తూ, సో ఇవన్నీ కూడా ప్రొడక్ట్లో కలుపుతూ మనకి ఇక్కడ మనం ప్రోడక్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ 30 రూపీస్ పడింది అంటే ఈచ్ పర్సన్ 10 రూపీస్ షిప్ అండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్తో పాటు ఇలా తీసుకొని వీళ్ళొక అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ వాళ్ళకు, ఒక మహేష్ బాబు కావచ్చు, ప్రీతి జింత కావచ్చు, వాట్ ఎవర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలు అన్ని కూడా, అడ్వర్టైజ్మెంట్ బ్రాండ్ అంబాసిడర్స్ అన్ని కూడా మనకు 30 రూపీస్ ఛార్జ్ చేస్తాయి పర్ ప్రోడక్ట్ మీద అనుకుంటే. టోటల్గా మన దగ్గరకు వచ్చేసరికి 100 రూపీస్ అవుతుంది అనమాట, ఏ ప్రోడక్ట్ అయినా కూడా. సో ఇది ట్రెడిషనల్ బిజినెస్ అనమాట, ఇది ట్రెడిషనల్ బిజినెస్. సో మనకి ఓఎల్సీ అనేది ఏం చెప్తున్నాము? ఇండియాస్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనమాట. సో వాట్ ఈస్ మీన్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే, సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ ఉంటాడు అండ్ డైరెక్ట్గా కస్టమర్ అండ్ యూ అండ్ మీ, ఇక్కడ ఏదైతే మనకి ఇప్పుడు మనం చూస్తే 70% ఆఫ్ ఏదైతే మనం పే చేస్తున్నామో అది మిడిల్ మ్యాన్స్కి వెళ్తుంది. బట్ కంపెనీ ఏమంటుందంటే మనకి ఇక్కడ ఎవరు మిడిల్ పర్సన్స్ అనేది ఎవరు ఉండరు. ఇక్కడ డైరెక్ట్గా కంపెనీ అండ్ యూ, సో మ్యానుఫ్యాక్చర్ డైరెక్ట్గా నీకు. సో ఇక్కడ కంపెనీ 50% అనేది ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు పెడుతుంది, 50% అనేది ఎవరైతే డిస్ట్రిబ్యూటర్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇస్తుంది, అండ్ కస్టమర్కి కూడా 100 రూపీస్కి నాణ్యమైన క్వాలిటీ. ఇక్కడ 30 రూపీస్కి వచ్చే క్వాలిటీ ప్రోడక్ట్ ఇక్కడ 50 రూపీస్ అనేది క్వాలిటీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ సేమ్ ప్రైస్కి మనకు బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనకు దొరకడం జరుగుతుంది అనమాట. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో వన్ ఆఫ్ ద కంపెనీ వచ్చేసరికి మనకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. మనం కంపెనీ పేరు ఏమని చెప్పాం? ఓఎల్సీ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది మన కంపెనీ స్టార్ట్ అయింది 2023లో స్టార్ట్ చేసాము. సో 2023 అండ్ ఇప్పుడు 2026 అనమాట. సో 2023లో మనం స్టార్ట్ చేసినప్పుడు కేవలం
9 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు మనకు 43 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది కంపెనీ. సో 9 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్తో వచ్చినప్పుడు మన కంపెనీ కేవలం ఒక ఆఫీస్తో మనం ప్రారంభించడం జరిగిందనమాట. బట్ ఇప్పుడు దాదాపు 15 ఆఫీస్. సో ఫస్ట్ మనం ఒక ఆఫీస్తో స్టార్ట్ అయిన వాళ్ళం 15 ఆఫీసెస్ వరకు మనము గ్రోత్ అవ్వడం జరిగిందనమాట. సో స్టార్ట్ చేసినప్పుడు మనం కంపెనీలో ఓన్లీ 100 డిస్ట్రిబ్యూటర్స్తోనే మాత్రమే స్టార్ట్ చేసాము. సో ప్రజెంట్ మన దగ్గర మోర్ దాన్ 12,000+ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారనమాట మనకి. సో దాంతోపాటు మన గ్రోత్ అనేది ఎలా ఉంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం డీల్ చేస్తున్నామనే టైప్స్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం చూసుకుంటే, ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్ వచ్చేసరికి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మనము డీల్ చేస్తున్నాం. నెక్స్ట్ రెండోది వచ్చేసరికి ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. మూడోది ఏంటి అంటే హోమ్ కేర్ ప్రొడక్ట్స్, అంటే ఇంట్లో యూస్ చేసుకునే ప్రొడక్ట్స్ అనుకోవచ్చు. సో ఫోర్త్ ప్రొడక్ట్స్ ఏంటి అంటే పర్సనల్ కేర్. సో పర్సనల్ కేర్లో ఏమేమి ఉంటాయి అంటే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అండ్ దెన్ హెయిర్ ప్రొడక్ట్స్ ఉండడం జరుగుతుంది. సో పర్సనల్ కేర్లో స్కిన్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ టోటల్ అలాగా 43 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనకు తీసుకురావడం జరిగిందనమాట కంపెనీలో. సో ఇక్కడ కంపెనీలో మెంబర్షిప్ అనేది తీసుకోవడానికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు. కంప్లీట్గా మెంబర్షిప్ అనేది ఫ్రీ. మనం ఫ్రీగా ఏదైతే ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం కంపెనీలో ఫ్రీగా మెంబర్షిప్ తీసుకోవచ్చు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఒక ఆధార్ కార్డు కావాలా, నెక్స్ట్ వచ్చేసరికి పాన్ కార్డు కావాలా, అండ్ మనకి ఏదైతే అకౌంట్లోకి అమౌంట్ కావాలనో దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ సాఫ్ట్ కాపీస్ కావడం జరుగుతుంది అనమాట. దీనికి ఏమంటారు అంటే, దీన్ని కేవైసీ అంటారు, నో యువర్ కస్టమర్. సో కంపెనీకి ఇవ్వడం వల్ల మనకి ఇలాగా ఒక ఐడి వస్తుంది, 923 అని వచ్చి మనకి ఇలా ఒక ఐడి నెంబర్, అండ్ దెన్ దాంతోపాటు పాస్వర్డ్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పాస్వర్డ్లో వచ్చేసరికి మనకి బేసిక్గా మనం ఎక్కడ లాగిన్ అవ్వాలి అంటే www.olsi.in. ఇక్కడ మన కంపెనీని లాగిన్ చేసుకొని మన ఐడి పాస్వర్డ్ ద్వారా కంపెనీలో మనకు సంబంధించిన బిజినెస్ ట్రాకింగ్ అంతా కూడా ఈ వెబ్సైట్ ద్వారా మనం చూసుకోవచ్చు. సో దీన్ని మనం మెంబర్షిప్ ద్వారా కంపెనీలో రిజిస్టర్ అవ్వడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, మనకి ఇక్కడ కంపెనీ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏముంటాయి, ఎలా ఉంటాయి అనేది మనం ఇక్కడ 1 by 1 డిస్కస్ చేస్తాం. సో ఈ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్లో మనకు ఫస్ట్ ఇన్కమ్ ఏంటి అంటే రిటైల్ ప్రాఫిట్ అంటారు. రిటైల్ ప్రాఫిట్ ఈస్ నథింగ్ బట్ ఏ డిస్కౌంట్. సో ఎవరైతే కంపెనీలో ఫ్రీగా మెంబర్షిప్ తీసుకుంటారో సో వాళ్ళకు డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఎంతవరకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే అప్ టు 30% డిస్కౌంట్ అనేది మన కంపెనీ నుంచి మనకు రావడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఎంఆర్పి ఒక 1300 రూపీస్ ఉందనుకోండి, 300 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ తీసేసి మనకు డిపి అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద ప్రొడక్ట్ అనేది మనకు 1000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఇలా ఎంతవరకు ఇస్తారు అంటే అప్ టు లైఫ్ టైం అనేది మనకు ప్రోడక్ట్, ప్రతి ఒక్క ప్రోడక్ట్ అది కొత్తదా పాతదా రీసెంట్గా రిలీజ్ అయిందా డిమాండ్ ఉన్నదా డిమాండ్ లేనిదా దానికి సంబంధమే లేకుండా ప్రతి ప్రోడక్ట్ మీద మనకు లైఫ్ టైం 30% డిస్కౌంట్ అనేది అప్ టు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇదే కాకుండా రెండోసారి మళ్ళీ పర్చేజ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్స్ అయిపోయాయి, ఏవైతే హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కావచ్చు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఇవన్నీ అయిపోయాయి, మళ్ళీ రెండోసారి తీసుకున్నప్పుడు అంటే ఫ్రమ్ సెకండ్ టైం నుంచి దాన్ని ఏమంటారు అంటే రీపర్చేజ్ అంటారు. అప్పుడు రీపర్చేజ్ జరిగినప్పుడు ఈ 30% డిస్కౌంట్తో పాటు మళ్ళీ 10% ఫ్రీగా ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. అంటే 30+10 అంటే ఇంత టోటల్గా ఓవరాల్గా 40% వరకు మనకు బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది. అంటే 1000 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ మనకి ఎంతకు వస్తుంది, 600 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది కంపెనీ తరఫున. ఇది మనకు ఫస్ట్ వచ్చే రిటైల్ ప్రాఫిట్ అనే ఫస్ట్ యొక్క ఇన్కమ్ గురించి మన డిస్కషన్ అనమాట. దీంతో పాటు నెక్స్ట్ మనకి ఏముంటుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంతైతే పర్చేజ్ చేసామో, ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ డిపి వర్త్ పర్చేజ్ చేసాం అనుకుందాం, ఇందులో 50% బీవీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. 50% బీవీ అంటే ఎంత, 1000లో 50% బీవీ అంటే 500 బీవీ ఇవ్వడం జరుగుతుంది. అవునా. సో అలానే మనకి ఏదైతే ఇక్కడ బీవీ ఉందో ఇప్పుడు మనం దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, 2 రూపీస్కి 1 బీవీ వస్తుంది. అవునా. అలానే 20 బీవీస్ అయితే 1 పీవీ వస్తుంది అనమాట. సో ఇలాగా మనకి పీవీస్ మీద మనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది, బిజినెస్ చేయడం జరుగుతాం. మనకు
వచ్చేసరికి పాయింట్ వాల్యూమ్ అంటారనమాట. ఈ పాయింట్ వాల్యూమ్ అనేది ఎలా వస్తుంది అనేది మనం నెక్స్ట్ చూద్దాము. దానివల్ల మనకి ఇన్కమ్స్ ఎలా వస్తాయి, అకౌంట్కి ఎలా వస్తుందని మనం చూద్దాం. రెండో ఇన్కమ్ ఏంటి అంటే ఇందులో రిటైల్ ప్రాఫిట్ తర్వాత సెల్ఫ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. ఈ సెల్ఫ్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఎలా వస్తుంది అంటే 5% నుంచి 20% వరకు ఇవ్వడం జరుగుతుంది. పేరులోనే ఉంది సెల్ఫ్. మనం చేసే సెల్ఫ్ బిజినెస్లో నుంచి మనకు వచ్చే పర్సంటేజ్ అనేది స్టార్టింగ్ నుంచి నెక్స్ట్ గ్రోత్ అయ్యేంత వరకు అప్ టు 20% వరకు మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎలా వస్తుందని మనం ఫస్ట్ చూద్దాం. దీంట్లో కొన్ని బ్యాండ్స్ అంటూ ఉంటాయి. ఆ బ్యాండ్స్ ఏంటి అంటే కొన్ని రేంజెస్ అంటూ ఉంటాయి. ఎవరైతే 1 PV నుంచి అంటే 20 BV నుంచి ఎవరైతే ఉంటారో 1 PV నుంచి 500 PV వరకు ఎవరైతే చేస్తారో వాళ్ళకి 5% అంటారనమాట. ఎవరైతే 501 PV నుంచి 1500 PV వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళని 8% అంటారు. ఎవరైతే 1501 PV నుంచి మనకి 2500 PV వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళని 11% అంటారు. ఎవరైతే 2501 PV నుంచి ఎవరైతే 4000 PV వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 14% అంటారు. 14% ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు చేసిన సెల్ఫ్ పర్ఫార్మెన్స్ బోనస్. అండ్ ఎవరైతే 4001 PV ప్లస్ తర్వాత వాళ్ళందరినీ ఏమంటారంటే 20% అంటారు. సో ఇక్కడ మనం డిఫరెన్సెస్ చేయాల్సిందంటే ఎవరైతే 5%లో ఉంటారో వాళ్ళని ప్రమోటర్ అంటారు. ఎవరైతే 8%లో ఉంటారో వాళ్ళని సీనియర్ ప్రమోటర్ అంటారు. ఎవరైతే 11%లో ఉంటారో వాళ్ళని అసోసియేట్స్ అంటారు అండ్ అసోసియేట్ అంటారు. నెక్స్ట్ వీళ్ళని సీనియర్ అసోసియేట్ అంటారు. అండ్ ఎవరైతే 20% అవుతారో వాళ్ళని అంబాసిడర్ అంటారు. సో చూడండి, ఎవరైతే 20% అవుతారో వాళ్ళని అంబాసిడర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కంపెనీలో స్టార్టింగ్లో వచ్చే ర్యాంక్స్ అనమాట. సో ఇది ఎలా వస్తుంది అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. సో మనం చూస్తే 5% నుంచి 20% వరకు అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ బిజినెస్ అనేది మీరు ఇలా ఉన్నారు. ట్రీ స్ట్రక్చర్ ద్వారా నేను చూపిస్తాను. మీ ఆర్గనైజేషన్ అనేది ఇలా గ్రోత్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీమ్ ఏ, ఇది టీమ్ బి, ఇది టీమ్ ఏ, ఇది టీమ్ బి, ఇది టీమ్ సి, ఇది టీమ్ డి అనుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యు అంటే మీరు 4 ఆర్గనైజేషన్ని మీరు రెఫర్ చేసుకున్నారు. ఆ 4 ఆర్గనైజేషన్లో ఫస్ట్ ఆర్గనైజేషన్ ఒక 300 PV ఇచ్చింది 1 మంత్లో ఫర్ ఎగ్జాంపుల్. సెకండ్ ఆర్గనైజేషన్ ఒక 500 PV ఇచ్చింది. మూడో ఆర్గనైజేషన్ ఒక 200 PV ఇచ్చింది. నాలుగో ఆర్గనైజేషన్ ఒక 400 PV ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 PV చేశారు అనుకుందాం సెల్ఫ్. సో ఇప్పుడు మీరు చూడండి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ దానిలోంచి మనకు రావడం జరిగింది, అవునా? సో అలాంటప్పుడు మనకి ఎలా వస్తుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు చూడండి, మీ సెల్ఫ్ ఎంత చేశారు? 100 PV, 300 PV, 500 PV. ఇవి మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? ఇది ఒక 500, ఇది ఒక 500, ఇది ఒక 500. అంటే మీకు గ్రూప్ PV అంటే మీరు మొత్తం కలిసి చేసిన PV ఎంత అంటే 1500 PV, అవునా? ఈ 1500 PV అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1500 PV గ్రూప్ PV అనేది ఈ బ్యాండ్స్లో మీరు ఏ పర్సంటేజ్లో ఉంటారంటే మీరు ఏం చెప్తారు? మీరు 8%లో ఉన్నామంటారు, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు 8%లో ఉంటారు. ఈ 100 PVలో 8% ఇంటూ 20, అప్పుడు మీకు ఒక అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ టీంకి ఏదైతే చేస్తారో ఇది డిఫరెంట్ ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా నేను నెక్స్ట్ స్లైడ్లో మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రెండో మంత్ కూడా సేమ్ బిజినెస్. ఇది ఫస్ట్ మంత్, ఇది సెకండ్ మంత్లో కూడా బిజినెస్ ఏం పెరగల, సేమ్ బిజినెస్ వచ్చింది, సేమ్ ఆర్గనైజేషన్ అనేది ఉందన్నమాట. సేమ్ 1500 పాయింట్సే వచ్చినాయి. అంటే ఎంత? 1500 గ్రూప్ PV ఈ సెకండ్ మంత్లో వచ్చింది. అప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? అగైన్ 8%లోనే ఉంటారు, అంటే సీనియర్ ప్రమోటర్ ద్వారా. అంటే మళ్ళీ మీకు 8% ఇవ్వడం జరుగుతుంది. బట్ మామూలుగా బయట జరిగే కంపెనీస్ అలా ఉంటాయి. బట్ ఇక్కడ ఏముంటుందంటే ఈ 5 to 8% అనేది మీరు ఎవ్రీ మంత్ చేయాల్సిన పని లేదు. ఇది అనేది అక్యుములేషన్ అంటే మీరు ఈ మంత్ చేసింది లాస్ట్ మంత్ చేసింది యాడ్ అయ్యి మనకి ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది. 1500 గ్రూప్ PV ప్లస్ లాస్ట్ మంత్ ఎంత? 1500 గ్రూప్ PV టోటల్గా. సో టోటల్ ఎంత? సెకండ్ మంత్లో 3000 PV రావడం జరిగింది. అంటే 3000 PV అంటే ఎక్కడ ఉంటారు మీరు? డైరెక్ట్గా ఇక్కడ చూస్తే 14%లో ఉంటారు. అంటే మీరు వచ్చేసరికి డైరెక్ట్గా 14% మీ సెల్ఫ్ దాంట్లో నుంచి ఇవ్వడం జరుగుతుంది. అగైన్ థర్డ్ మంత్ మనం చూస్తే, థర్డ్ మంత్లో ఇప్పుడు మనం చూస్తే సేమ్ 1500 PVనే వచ్చింది అనుకోండి. న్యూగా 1500 PV ప్లస్ ప్రీవియస్ మంత్ ఎంత ఉంది?
3000 పీవీ. సో టోటల్ 4500 పీవీ. సో ఎవరైతే 4000 కంటే పైన చేసుకుంటారో, ఇక్కడ మనం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, ఎవరైతే 4000 కంటే పైన ఉంటారో వాళ్ళని 20% ప్లస్ అంబాసిడర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏంటిది, మీరు అప్పుడు ఇక్కడేమో 8లో ఉన్నారు, ఇక్కడేమో 14లో ఉన్నారు, ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది 20% పెరిగారు. అండ్ అంబాసిడర్ లెవెల్కి మీరు రీచ్ అవ్వడానికి కూడా దగ్గరలోకి అవకాశంలో ఉన్నారనమాట. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది అంటే మీరు ప్రతి నెల కూడా 4000 పాయింట్స్ చేయాల్సిన పని లేదు. సింగిల్ మంత్, ఏ మంత్ బిజినెస్ ఆ మంత్ మీకు ఇవ్వడంతో పాటు ఆ మంత్ బిజినెస్ని నెక్స్ట్ మంత్ యాడ్ చేస్తూ, ఆ మంత్ బిజినెస్ నెక్స్ట్ మంత్ యాడ్ చేస్తూ ఇలాగా మీకు అక్యుములేషన్లో మీ పర్సంటేజ్ అనేది పెరగడం జరుగుతుంది. సో ఇది దీని యొక్క అడ్వాంటేజ్ అనమాట. సో ఇందులో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్తాము, 20% రీచ్ అవ్వాలి అని అంటే ఇక్కడ ఏముంది, 4000 పాయింట్స్ రీచ్ అవుతే 20% రీచ్ అవుతాం, దాంతోపాటు అంబాసిడర్ లెవెల్స్ అనేది రీచ్ అవుతాం అని మనం డిస్కస్ చేసాం. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అలా కాదు, కొద్దిగా ఫాస్ట్గా రీచ్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఏముంది అంటే క్విక్ స్టార్ట్ అనేది ఒకటి ఉందన్నమాట. ఈ క్విక్ స్టార్ట్ అనేది ఎలా వస్తుందంటే, ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఎవరైతే 8%కి రీచ్ అవ్వాలంటే మనం ఏం చెప్తాము, 501 పీవీ చేస్తేనే మనం 8% అనేది రీచ్ అవుతాం, అవునా? బట్ ఇక్కడ మనము 8% చేయాలి అని అంటే 501 పీవీ చేయాల్సిన పని లేదు, కేవలం 275 పీవీ. ఇది కూడా మీరు సెల్ఫ్ చేయాల్సిన పనిలే, మీ గ్రూప్తో చేసినా కూడా 275 పీవీ అనేది మీరు డైరెక్ట్గా 8%కి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. అలానే ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్విక్ స్టార్ట్లో అనేది ఎట్లా అంటే, మీరు 20%కి రీచ్ అవ్వాలి అని అంటే ఇక్కడ ఏం చేయాలి, జనరల్గా 4001 పీవీ చేయాలి అక్యుములేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 4001 పీవీ చేసే దగ్గర మీరు కేవలం 2501 పీవీ చేయగలిగితే, అది కూడా మీరు ఒక్కరే కాదు, మీ గ్రూప్తో, మీ టీంతో కలిపి చేసినా కూడా మీరు డైరెక్ట్గా 20% ఇవ్వడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ మీకు అంబాసిడర్ అనే లెవెల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఓన్లీ ఒకే ఒక్క క్రైటీరియా ఏంటి అంటే, ఒకే ఒక్క రూల్ ఏంటి అంటే, క్విక్ స్టార్ట్ అనేది సింగిల్ మంత్లో మీరు ఈ 275 పీవీ కానీ 2501 పీవీ కానీ చేసి ఉంటే మీరు డైరెక్ట్గా ఇంత బిజినెస్ చేయాల్సిన పని లేదు. సింగిల్ మంత్లో 275 పీవీ చేస్తే మీరు డైరెక్ట్గా 8%కి వస్తారు. 2500 ఒక పీవీ చేసుకుంటే మీరు డైరెక్ట్గా 20% ప్లస్ అంబాసిడర్ రావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మనకి ఎవరైతే అంబాసిడర్ అయ్యి ఉంటారో వాళ్ళకి థర్డ్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఏమంటారు అంటే అంబాసిడర్ బోనస్ అంటారు. ఈ అంబాసిడర్ బోనస్ టోటల్ కంపెనీ టర్న్ ఓవర్లో నుంచి మనకు 3% ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అంబాసిడర్ బోనస్ అనేది మనము 4001 పీవీ మెయింటైన్ చేయాల్సిన పనిలే. నెక్స్ట్ టైం నుంచి మనకు అంబాసిడర్ బోనస్ రావాలి అంటే 2500 పీవీ కూడా మనం మెయింటైన్ చేయాల్సిన పనిలే. మనకు అంబాసిడర్ బోనస్ రావాలంటే కేవలం 1755 పీవీ, అది కూడా మీరు ఒక్కరే కాదు, మీ గ్రూప్ పీవీ, గ్రూప్తో 1755 పీవీ. వన్స్ ఒక్కసారి మీరు అంబాసిడర్ అయిన తర్వాత 20% రీచ్ అయిన తర్వాత ప్రతిసారి మీకు ఈ కంపెనీ టర్న్ ఓవర్లోంచి 3% రావాలి అంటే మీరు ప్రతిసారి 2500 పీవీ కానీ 4000 పీవీ కానీ మీరు చేయాల్సిన పని లేదు. కేవలం 1755 పీవీ చేసుకోగలిగితే మీరు డైరెక్ట్గా అంబాసిడర్ బోనస్ 3%కి మీరు ఎలిజిబుల్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఫోర్త్ ఇన్కమ్ ఇక్కడ మనకు వచ్చేసరికి ఇది మనకి చాలా 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 మెయిన్ ఇంపార్టెంట్ బోనస్ అనమాట. ఈ బోనస్ పేరు వచ్చేసరికి ఎలైట్ లీడర్షిప్ బోనస్ అంటారు, ఎలైట్ బోనస్. సో ఇది ఎలా వస్తుందంటే టోటల్ మనం చేసిన ఆర్గనైజేషన్లో నుంచి 10% బీవీ, 12% బీవీ, 14% అండ్ 16% అండ్ 16% అండ్ 16% ఇవ్వడమే జరుగుతుంది అనమాట. సో ఇది ఎలా వస్తుందని మనం ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆర్గనైజేషన్, ఇక్కడ కూడా నేను టీమ్ స్ట్రక్చర్ గీస్తూ మీకు ఈజీ క్యాలిక్యులేషన్ కోసం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ టీం, సెకండ్ టీం, థర్డ్ టీం, ఫోర్త్ టీం, ఫిఫ్త్ టీం, సిక్స్త్ టీం, ఇట్లా 6 టీమ్స్ ఉన్నాయి. ఫస్ట్ టీంలో, ఫస్ట్ ఆర్గనైజేషన్లో ఎంటైర్ మంత్లో చూద్దాం, మనకు ఒక 1500 పీవీ జరిగింది. ఓకే, టీమ్ 1లో లేదా టీమ్ ఏ, ఇది టీమ్ బి, టీమ్ సి, టీమ్ డి, టీమ్ ఈ, టీమ్ ఎఫ్ అనుకుందాం. రెండో ఆర్గనైజేషన్లో 1000 పీవీ జరిగింది. మూడో ఆర్గనైజేషన్లో కూడా 1000 పీవీ జరిగింది. ఇక్కడ కూడా 1000 పీవీ జరిగింది. ఈక్వల్గా రావాల్సిన పని లేదు, అప్ అండ్ డౌన్ వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ మీ క్యాలిక్యులేషన్, ఈజీగా మీ క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలనే ఉద్దేశంతోనే మనము ఇలా 1000 పీవీ తీసుకోవడం జరిగింది.
సో ఈ ఎలైట్ లీడర్షిప్ బోనస్ అనేది మనకి ఎలా వస్తుంది అంటే ఇది మ్యాచింగ్ ఇన్కమ్, ఏమంటారు, ఇట్ ఈస్ ఏ మ్యాచింగ్ బీవీ ఆర్ పీవీ, ఇది మ్యాచింగ్ మీద మాత్రం ఇవ్వడం జరుగుతుంది. మ్యాచింగ్ అంటే ఎలా ఉంటుంది, ఏదైతే హైయెస్ట్ టీం ఉందో ఆ హైయెస్ట్ టీంని సెకండ్ హైయెస్ట్ టీంకి మనకి మ్యాచింగ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ హైయెస్ట్ ఏముంది, ఇది 1500 పీవీ, సెకండ్ హైయెస్ట్ ఏముంది 1000 పీవీ. సో ఇక్కడ ఏం చెప్పాము, ఫస్ట్ నుంచి సెకండ్ మ్యాచ్ అయినప్పుడు దీంట్లో నుంచి 10% ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇందులో మనకి 10% వస్తుంది. 10% అంటే ఎంత, 100 పీవీ. సో రెండోది ఏముంటుంది, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ ఇక్కడికి వచ్చేసరికి 12% ఇస్తుంది. 12% అంటే ఎంత, 120 పీవీ. సేమ్ 1500 పీవీ నుంచి మళ్ళీ 1000 పీవీకి మ్యాచ్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 14% ఇవ్వడం జరుగుతుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ నుంచి ఫోర్త్ హైయెస్ట్ టీంకి 16% ఇస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి 140 పీవీ, ఇక్కడికి వచ్చేసరికి 160 పీవీ. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు ఎన్ని టీంలన్నీ వేసుకోండి అన్ని 16 ఇస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా 16% ఇస్తుంది. అంటే 1000 పీవీలో కూడా 160 పీవీ మనకు రావడం జరుగుతుంది. సో ఈ 160 పీవీని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే టోటల్ ఇంటూ 20. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100, 120, 140, 160 ఉంది కదా, ఈచ్ ఇచ్చేటప్పుడు మనకి ఇంటూ 20 రూపీస్, ఇంటూ 20 రూపీస్, ఇంటూ 20, ఇంటూ 20, ఇంటూ 20 ఇవ్వడం జరుగుతుంది. సో ఎలా అంటే 100 ఇంటూ 20 ఎంత, 2000 రూపీస్. ఇక్కడ నుంచి మనకి 2000 రూపీస్ రావడం జరుగుతుంది. ఏంటిది, ఓన్లీ ఎలైట్ లీడర్షిప్ బోనస్ సింగిల్ లైన్లో నుంచి. ఇక్కడికి 2400 రూపీస్ రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి 2800 రూపీస్ రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి 3200 రూపీస్ రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి 3200 రూపీస్ రావడం జరుగుతుంది. అంటే టోటల్ క్యాల్కులేషన్ ఎంత, మీరు ఇప్పుడు గమనిస్తే 2000 ప్లస్ 2400, 4400, 4400 ప్లస్ 2800 అంటే ఎంత, ఎగ్జాంపుల్గా 4000. చిన్న క్యాల్కులేషన్ మీరు క్యాల్కులేటర్ తీసుకోండి, ఈజీగా అర్థమవుతుంది బాగా. 4400 ప్లస్ 2800 అగైన్ 3200, అవునా, 3200 ప్లస్ అగైన్ 3200, ఏది ఇది. సో టోటల్ కలిపి ఎంత మనకి 13,600 రూపీస్ అనేది మనకు కేవలం ఎలైట్ లీడర్షిప్ బోనస్ మాత్రమే రావడం జరిగింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, దీంట్లో ఏ మ్యాచింగ్ లేదు. అంటే ఏమంటారు, మ్యాచింగ్ అంటే ఇంత ఖచ్చితంగా ఈ టీంలో నుంచి ఇంత పీవీ చేయాలన్నా 1000 పీవీ చేయాలనేది ఏం లేదు. ఎవ్రీ 125 పీవీ అండ్ 125 పీవీ చేసుకోగలిగితే మనకి మినిమం 2 టీమ్స్ ఉంటే చాలు. ఏంటిది, మినిమం 2 టీమ్స్ ఉంటే చాలు. మీరు థర్డ్ టీం చేసినారా లేదా, ఫోర్త్ టీం చేసినారా లేదా, ఫిఫ్త్ టీం చేసినారా లేదా, సైడ్ వాల్యూమ్ ఉందా లేదా, ఇలాంటివి ఏమి కంపెనీకి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఇందులో లేవు. మల్టిపుల్స్ ఆఫ్ 125 పీవీ ఉంటే చాలు మీకు. ఎవ్రీ 10%, 12%, 14%, 16%, 16%, 16% అలా పెరుగుతూనే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇది మనకు టోటల్గా 13,600 రూపీస్ రావడం జరిగింది. ఇందులో ఏంటి అంటే, సో ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ మనం చూస్తే 1500, 1000, 1000, 1000, 1000, 1000 పీవీ ఉంది కదా. సో ఇవన్నీ 1000 పీవీకి మ్యాచ్ అయిపోయినాయి. సో ఇక్కడ ఏదైతే రిమైనింగ్ 1500 పీవీ ఉందో అందులో మనం యూజ్ చేసుకుంది ఎంత, ఓన్లీ 1000 మాత్రమే, అవునా. సో రిమైనింగ్ 1500లో రిమైనింగ్ 1000 పోతే మనకి ఎంత ఉంటుంది, 500 పీవీ ఉంటుంది, అవునా. ఈ 500 పీవీ మామూలుగా వేరే కంపెనీస్లో ఏమవుతుందంటే ఫ్లష్ అవుట్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. అంటే నెక్స్ట్ మంత్కి కానీ నెక్స్ట్ ఏమంటారు, ఎప్పుడైతే మనం యూస్ చేసుకునేంత వరకు ఆ ఇయర్ ఎండ్ వరకు మనకు క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది. ఎంతైతే మిగిలితే అంత క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. సో ఇందులో ఈ ఎలైట్ లీడర్షిప్ బోనస్లో ఇది అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్. ఏంటిది, క్యారీ ఫార్వర్డ్ అవ్వడం. దీని గురించి బెస్ట్ నేను నెక్స్ట్ పాయింట్లో నీకు చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఎలైట్ లీడర్షిప్ బోనస్ గురించి మనము చూసాం కదా. సో ఈ ఎలైట్ లీడర్షిప్ బోనస్కి మనకి ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఎవ్రీ 10 days పేఅవుట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవ్రీ 10 daysకి మనం ఈ ఎలైట్ లీడర్షిప్ బోనస్ అనేది తీసుకోవచ్చు. ఈ 10 days పేఅవుట్ అనేది ఎలా ఉంటుందంటే సైకిల్ 1. ఇందులో ఏంటి, ఎవ్రీ మంత్ 1st తారీఖు నుంచి 10th తారీఖు లోపల మనకి ఎన్ని టీమ్స్ అయితే 125 పీవీ మ్యాచింగ్ అయింటుందో అది మనకి
ఫస్ట్ సైకిల్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సైకిల్ 2 అనేది 11th తారీఖు నుంచి అండ్ 20th తారీఖు వరకు ఏదైతే ఉంటుందో సైకిల్ 2లో కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. సైకిల్ 3 ఇది ఎలా అంటే ఎవ్రీ 21st తారీఖు నుంచి 31st ఆర్ 30 ఏదైతే మంత్ ఎండ్ ఉంటుందో ఆ మంత్ ఎండ్ వరకు ఎంతైతే బిజినెస్ జరుగుతుందో మ్యాచింగ్ ఎవ్రీ టీమ్ నుంచి ఎంతైతే 10% 12% ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో దానికి ప్రకారం ఎవ్రీ సైకిల్లో మనకి ఇన్కమ్ 10 days పేఅవుట్ తీసుకోవడానికి మనకు ఆస్కారం ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ ఎవ్రీ 10 days పేఅవుట్ మనకు రావాలి, అన్లిమిటెడ్ డెప్త్ రావాలి అని అంటే ఇక్కడ 4 types ఆఫ్ జాయినింగ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఏముంటుందంటే 5 star ఫర్ ఎగ్జాంపుల్ 1 star ఉంటుంది. సో ఈ 1 star అండ్ 2 star ఎగ్జాంపుల్గా అండ్ దెన్ 3 star అండ్ దెన్ 5 star. సో ఈ 5 star అనేది ఏంటి అంటే మనకు మన టీం చేసే ఫర్ ఎగ్జాంపుల్ మన టీం చేసే డెప్త్ ఎవ్రీ డెప్త్ అరౌండ్ 50 lakh రూపీ ఈచ్ టీం నుంచి మనకు పర్ సెషన్ అంటే పర్ సైకిల్ మనం తీసుకోవడానికి మనం ఎలిజిబుల్ అవ్వాలి అంటే లైఫ్లో ఒక్కసారి మనం జాయిన్ అయ్యేటప్పుడు 5 star జాయినింగ్ అనేది మనం తీసుకోవడం మనకి ఇది రావడం జరుగుతుంది అనమాట. ఎవరైతే 5 star దీన్ని ఏమంటారంటే ఎలైట్ జాయినింగ్ అంటారు. ఈ ఎలైట్ జాయినింగ్ అంటే ఎవరైతే 275 PV ఎవరైతే సింగిల్ ఇన్వాయిస్లో 275 PVనే సింగిల్ ఇన్వాయిస్లో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఈ ఎలైట్ జాయినింగ్ ఈ 5 star రావడం జరుగుతుంది. వాళ్ళ వెబ్సైట్లో చూసుకోవచ్చు, స్టార్స్ వస్తాయి. ఈ స్టార్స్ రావడం వల్ల డెప్త్ అనేది మనకు కట్ కాకుండా మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో దాంతో పాటు మనం ఎవ్రీ 10 days ఇన్కమ్కి మనం ఎలిజిబుల్ అవ్వడానికి కూడా మనకి ఒక బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు 5 star జాయినింగ్ అనేది. సో 275 PVతో మనము జాయిన్ అవ్వాల్సి వస్తుంది ఎప్పుడైతే మనము మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఐడి యాక్టివేషన్ చేసుకున్నప్పుడు. సో తర్వాత మీకు నచ్చిన ప్రొడక్ట్స్ మనం తీసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి, ఇబ్బంది ఏం లేదు. జాయిన్ అయ్యేటప్పుడు మాత్రమే ఎలైట్ జాయినింగ్లో మనం తీసుకుంటే మనకు లైఫ్లో రేపొద్దున మన టీంలో ఎవరెవరైతే బిజినెస్ చేస్తారో ఆ బిజినెస్ మొత్తం మనకు రావాలి అని అంటే ఓన్లీ ఎలైట్ జాయినింగ్ లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే డెప్త్ అనేది మనకు బాగా ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఎలైట్ జాయినింగ్ లో మాత్రమే 75 lakh రూపీ పర్ మంత్ తీసుకునేంత కెపాసిటీ ఉంది. ఇది మనకి ఏంటిది ఓన్లీ ఎలైట్ జాయినింగ్ లో. సో ఈ ఎలైట్ జాయినింగ్ ఎవరైతే మిస్ అవుతారో సో వాళ్ళకు ఈ ఇన్కమ్ ఎలైట్ ఇన్కమ్ తీసుకోవడానికి వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. ఎవరైతే ఎలైట్ జాయినింగ్ తీసుకుంటారో 5 star జాయినింగ్ తో 275 PVతో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి రేపొద్దున టీం ద్వారా చేసే ఇన్కమ్ డెప్త్ అనేది ఎక్కువగా రావడానికి మనకి ఇన్కమ్ ఉంటుంది. డెప్త్ అంటే నథింగ్ బట్ కింద 100% బిజినెస్ చేసినా కూడా మనకు పాయింట్స్ అనేది 5% వరకు రావాలి అంటే ఎవరైతే ఎలైట్ జాయినింగ్ లో జాయిన్ అయినారో వాళ్ళకు మాత్రమే పాయింట్స్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు బేసిక్ గా ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇన్కమ్స్ మనం డిస్కస్ చేసాము. సో ఏం డిస్కస్ చేసాము, ఫస్ట్ రిటైల్ ప్రాఫిట్ డిస్కషన్ చేసాము. సో నెక్స్ట్ వచ్చేసరికి సెల్ఫ్ పర్ఫార్మెన్స్ బోనస్ డిస్కస్ చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి అంబాసిడర్ బోనస్ డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఎలైట్ లీడర్షిప్ బోనస్ డిస్కస్ చేసాము. అంటే టోటల్ 4 types ఆఫ్ ఇన్కమ్స్ అనేవి మనం డిస్కస్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఫిఫ్త్ టైప్ ఆఫ్ ఇన్కమ్. దీన్ని ఏమంటారంటే డైనమిక్ బోనస్ అంటారు. సో ఈ డైనమిక్ బోనస్ అనేది టోటల్ కంపెనీ టర్న్ ఓవర్లో నుంచి మనకు 15% ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎలా అంటే ఎలా అయితే మనం 20% రీచ్ అయ్యామో ఇక్కడ కూడా మన టీంలో ఒక ఆర్గనైజేషన్లో మనకి ఎన్ని ఆర్గనైజేషన్ ఉన్నా ఎన్ని టీమ్స్ ఉన్నా పర్లే ఒక్క టీంలో 20% అంటే ఒక టీంలో అంబాసిడర్ ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళకి అండ్ రిమైనింగ్ అన్ని టీమ్స్లో నీ సెల్ఫ్ బిజినెస్తో పాటు 1455 PV చేసుకోగలిగితే మనకు డైనమిక్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ డైనమిక్ బోనస్ ఎవరైతే అచీవ్ అయ్యారో వాళ్ళని ఏమంటారంటే సిల్వర్ అంబాసిడర్ అని టైటిల్ రావడం జరుగుతుంది అనమాట. ఈ సిల్వర్ అంబాసిడర్ అనే టైటిల్. సో ఎవరైతే 20% అంటే మీరు అంబాసిడర్ అవ్వడమే కాకుండా నీ టీంలో ఒక్కరు అంబాసిడర్ అయి ఉండాలా, రిమైనింగ్ అన్ని టీమ్స్లో కలిపి 1455 PV చేసుకోగలిగితే మనకి డైనమిక్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ డైనమిక్ బోనస్ అయిపోయిన తర్వాత 6th ఏంటి అంటే ట్రావెల్ బోనస్ అంటారు. ఈ ట్రావెల్ బోనస్ టోటల్ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకు 4% ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎలా వస్తుంది అంటే ఎవరైతే సిల్వర్ అంబాసిడర్ ఉన్నారో అంటే ఎవరైతే డైనమిక్ బోనస్ అచీవ్ అయ్యారో వాళ్ళకు డిఫాల్ట్ గా మనకి ట్రావెల్ బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అనేది మనం వేరే దేశాలకు ట్రావెల్ చేసినప్పుడు కానీ ఏదైనా కంపెనీ పెట్టిన ట్రిప్స్ లో కానీ మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి అంటే ఒకటి అచీవ్ అయితే
2 రకాల ఇన్కమ్స్కి మనం ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దాంతోపాటు 7వ ఇన్కమ్ అందరికీ చాలా బెస్ట్ ఇన్కమ్, అందరికీ చాలా ఇష్టమైన ఇన్కమ్. ఆ ఇన్కమ్ ఏంటి అంటే కార్ ఫండ్. ఇది టోటల్ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకు 7% ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎలా వస్తుంది అని అంటే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో మనం ఎప్పుడైతే మనం 20% రీచ్ అయ్యి అంబాసిడర్ అయినామో మన కింద అంబాసిడర్ అవుతారు కదా, మనకు డైనమిక్ బోనస్ వస్తుంది కదా. అలాగే మన టీములో 3 అంబాసిడర్లు అయి ఉండాలి ఈచ్ ఆర్గనైజేషన్ నుంచి. అంటే ఒక టీంలో అంబాసిడర్ అండ్ టీమ్ 2లో అంబాసిడర్ అండ్ టీమ్ 3లో అంబాసిడర్. అంటే 20%కి రీచ్ అయిన వాళ్ళు అంబాసిడర్ అట్లా 3 టీంలలో 3 అంబాసిడర్లు రావడంతో పాటు మీ రిమైనింగ్ టీమ్స్ అన్నీ కలిపి మనకు 855 పీవీ వస్తే మనకు డైరెక్ట్గా కార్ ఫండ్కి మనం ఎలిజిబుల్ అవుతాము. ఇక్కడ ప్రజెంట్ సెప్టెంబర్ 2026 వరకు ఈ ఆఫర్ ఎలిజిబిలిటీగా ఉంది. ఎవరైతే సింగిల్ మంత్ చేసినా కూడా నెక్స్ట్ మంత్ నుంచి మనకి కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ మనం సిల్వర్ అంబాసిడర్ మెయింటైన్ చేసినా కూడా మనకు కార్ ఫండ్ రావడం జరుగుతుంది. ఇక్కడ 3 months మెయింటైన్ చేయాలి, 6 months మెయింటైన్ చేయాలి అనేది ఏం లేదు. ఎనీ మంత్లో సింగిల్ మంత్లో మనము అంబాసిడర్ 3 అంబాసిడర్లు మనం మెయింటైన్ చేసి రిమైనింగ్ అన్ని టీమ్స్లలో నుంచి మీ సెల్ఫ్లో కలిపి 855 పీవీ మనం మెయింటైన్ చేసుకోగలిగితే మనకి కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అప్పుడు 3 teams మెయింటైన్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ మీరు మెయింటైన్ చేస్తే ఎక్కువ బిజినెస్ చేశారు కాబట్టి ఎక్కువ కార్ ఫండ్ రావడం జరుగుతుంది. ఈవెన్ మీరు సిల్వర్ అంబాసిడర్ అంటే ఈవెన్ ఒక్క అంబాసిడర్ మెయింటైన్ చేసి 1455 పీవీ మెయింటైన్ చేసినా కూడా వన్స్ మీరు ఒక్కసారి కార్ ఫండ్ అచీవ్ అయ్యారు కాబట్టి ఈ బిజినెస్ చేసినా కూడా మీకు కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాన్ అని మీకు చెప్పడం జరుగుతుంది అన్నమాట. 8వది వచ్చేసరికి హౌస్ ఫండ్. ఇది టోటల్ కంపెనీ టర్న్ లో నుంచి మనకు 5% ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎలా వస్తుంది అని అంటే మనం ఆల్రెడీ మీరు 3 ఆర్గనైజేషన్లో మీకు అంబాసిడర్స్ అనేది ఉన్నారు అవునా. 1, 2, 3 ఇక్కడ అంబాసిడర్ ఉన్నారు, ఇక్కడ అంబాసిడర్ ఉన్నాడు, ఇక్కడ అంబాసిడర్ ఉన్నాడు అవునా. సో ఈ అంబాసిడర్తో పాటు మళ్ళీ అడిషనల్గా 3 న్యూ అంబాసిడర్స్ ఇన్ ఈచ్ టీమ్ అనమాట. ఇక్కడ కూడా ఒక అంబాసిడర్, ఇక్కడ కూడా ఒక అంబాసిడర్, ఇక్కడ కూడా ఒక అంబాసిడర్. సో మనం రీచ్ చేసుకోగలిగితే సో మీకు రిమైనింగ్ అన్ని టీమ్స్లో మీరు మెయింటైన్ చేయాల్సిన పీవీ ఎంత ఒకసారి గెస్ చేయండి. ఇక్కడ 855 పీవీ మెయింటైన్ చేశారు, ఇక్కడ 1455 పీవీ మెయింటైన్ చేశారు అవునా. సో దీనికంటే 855 కంటే యావరేజ్ ఇక్కడ మనం ఎంత మెయింటైన్ చేయాల్సి వస్తుంది, 500 పీవీ అని మెయింటైన్ చేయాల్సి వస్తుంది అవునా. బట్ ఇక్కడ మనం మెయింటైన్ చేయాల్సిన పీవీ అబ్సల్యూట్లీ 0 పీవీ. జస్ట్ మీరు ఈచ్ టీంలో ఒక అంబాసిడర్ అట్లా 6 teams 6 అంబాసిడర్ మనం మెయింటైన్ చేయగలిగితే మనకు అన్లిమిటెడ్ టైం. అంటే ఏంటి, ఎవ్రీ మంత్ మనకు హౌస్ ఫండ్ తీసుకోవడానికి మనం ఎలిజిబిలిటీ ఉంటాము. దాంతోపాటు కార్ ఫండ్ తీసుకోవడానికి కూడా మనం ఇందులో ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది కూడా సేమ్ అంతే. సెప్టెంబర్ 2026 లోపల ఎనీ సింగిల్ మంత్లో మనము ఈ హౌస్ ఫండ్ అంటే 6 అంబాసిడర్స్ మనం మెయింటైన్ చేసుకోగలిగితే లైఫ్ టైం మనకు కార్ ఫండ్, లైఫ్ టైం మనకు హౌస్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కార్ ఫండ్ తీసుకుంటున్నారో వాళ్ళని మనము ప్లాటినం అంబాసిడర్ అంటాము. సో ఎవరైతే హౌస్ ఫండ్ తీసుకుంటారో వాళ్ళని మనము క్రౌన్ అంబాసిడర్స్ అనడం జరుగుతుంది అనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మనకు టీంని గ్రోత్ చేసే కొద్దీ మన లెవెల్ మనకు వచ్చే ఇన్కమ్స్ అనేవి కూడా గ్రోత్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ ఇన్కమ్ ఏంటి అని అంటే పయోనీర్ బోనస్ అంటారు. ఈ పయోనీర్ బోనస్ అనేది టోటల్ కంపెనీ టర్న్ నుంచి 1% ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎలా వస్తుంది అని అంటే ఎవరైతే 6 teams మెయింటైన్ చేశారు కదా అలాగా 8 teams ఎవరైతే మెయింటైన్ చేస్తారో అంబాసిడర్స్, సో వీళ్ళకి దానికి సంబంధించింది ఒక క్రైటీరియా ఉంటుంది. దాని గురించి మన డెప్త్గా మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వాళ్ళకి కంపెనీ టర్న్ ఓవర్లో నుంచి డైరెక్ట్గా 1% ఇవ్వడం జరుగుతుంది. సో ఇది దీని యొక్క కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్ అనమాట. సో దీనికి సంబంధించింది ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదన్నా మీకు ఎక్కువ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఈ వీడియో ఎవరైతే మీకు షేర్ చేశారో సో వాళ్ళని అడగండి. వాళ్ళు ఇంకా ఇన్డెప్త్గా మీకు ఈ బిజినెస్ ప్లాన్ గురించి, దీని యొక్క ప్రొడక్ట్స్ గురించి, దీని యొక్క నెక్స్ట్ లెవెల్ ఎలా తీసుకెళ్లాలనే దాని గురించి మీరు ఈజీగా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.